నిర్మల్ జిల్లా పెంబి కండం మండలాల పరిధిలోని మారుమూల ఆదివాసీ గ్రామాల్లోని ఎమ్మెల్యే బొజ్జు పటేల్, జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా, అడవి శాఖ అధికారులు పర్యటించారు. రోడ్డు, విద్యుత్ వంటి మౌలిక సదుపాయాలేమిపై గ్రామస్తులు చేసిన నిరసనల నేపథ్యంలో అధికారులు బుల్లెట్ బండి, ద్విచక్ర వాహనాలపై గ్రామాలకు చేరుకొని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆదివాసీలకు రవాణా, విద్యుత్ సౌకర్యాలతో పాటు ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే బొజ్జు పటేల్ కలెక్టర్ మరియు భవేష్ మిశ్రా హామీ ఇచ్చారు. అది ఆడికెళ్ళి ఖానాపూర్ పెంబి ఆడికెళ్ళి జన్నర్ వచ్చిన తర్వాత ఉడుపూర్ నుంచి ఇక్కడికి వస్తుంది సార్. అదొకటి బాగా ఇబ్బంది అయింది. మీరందరూ ఆ రోజు వచ్చేయండి. ఓకే, ఇది కాకుండా ఒక బ్రిడ్జ్ ఇష్యూ చెప్పడం జరిగింది. దాంట్లో ఒక 4 కానీ 5 crore రూపీస్ ఖర్చు అవుతుంది. అది కూడా మేము ప్రయత్నంలో ఉంటాం. ఇది కాకుండా ఇందాక నరేష్ మిల్లు గురించి చెప్పారు. మిల్లు విషయంలో కూడా మీరే గ్రామ సభలో మాది స్పెషల్గా ఒక 10 lakh కానీ 15 lakh మీరు తీసుకోండి. స్పెషల్గా మా జిల్లా ఫండ్ నుంచి తీసుకొని ఏవైతే మీరు అక్కడ పని చేయాలదలుచుకుంటున్నారు. ఇక్కడ పీడీటీఆర్డీ గారు ఉన్నారు. వాళ్ళ దగ్గర ఒక టీం ఉంటుంది, మొత్తం టెక్నికల్ టీం. ఆ టెక్నికల్ టీం ద్వారా చిన్న చెక్ డ్యామ్ అయినా, లేకపోతే ఇంకో గుర్తులు అయినా, లేకపోతే వేరే అయినా గ్రామానికి ఏది కావాలో మీరు ప్రపోజ్ చేయండి. ఒక వారంలోనే మేము శాంక్షన్ కూడా చేసేస్తాము.